ఈరోజు వెంకయ్య నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో ఘనమైన సన్మానం చేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసి. ఆయన ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసినట్లు, అసాధ్యాలని సుసాధ్యం చేసినట్లు, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు కలిసి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సన్మానం చేశారు. నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆకుల సత్యనారాయణ గారు ఎవరో ఇంకా కొంతమంది నాయకులు కలిసి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అనేది చనిపోయిన అంశం, ప్రత్యేక హోదా చచ్చిపోయింది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా గొప్పగా ప్రకటనలు చేశారు టీవీల్లో. బహుశా ఆ చంపిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వెంకయ్యనాయుడు గారికి సన్మానం చేశారా బీజేపీ సోదరులారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నిన్నేమో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులతో ప్రత్యేక హోదా చనిపోయింది, ఇక ముందు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రకటనలు ఇచ్చి, ఈరోజు కమ్యూనిస్టులు, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా వాళ్ళకి కనీసం సమాధానం చెప్పుకోకుండా వాళ్ళని మందబలంతో, పోలీసు బలంతో కమ్యూనిస్టు సోదరుల్ని, ఇతర నాయకుల్ని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయించి వారు దిగ్విజయంగా ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని, ఆశల్ని చంపేసినందుకు సన్మానం చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ వారిని. ఈరోజు మోడీ గారి పుట్టినరోజు, ఈరోజే కదా, పుట్టినరోజు నాడు సరే పోయినసారి రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఏదో మట్టి నీళ్ళే ఇచ్చారు మోడీ గారు, కనీసం ఆయన పుట్టినరోజు అయినా సరే ఈ ప్రజల ఆందోళనలు, ప్రజల ఆశలు, భవిష్యత్తు మీద పడుతున్న నీడలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రకటిస్తారేమో మోడీ గారి జన్మదినం పేరిట అని మేము ఆశించాం. కానీ ఆయనకున్న భాషా పరిజ్ఞానాన్ని, ఆయనకున్న ప్రాస పరిజ్ఞానాన్ని చెప్పారు తప్పితే ఎక్కడా కూడా విభజన చట్టంలో లేనిదని కానీ, ఇతర రాష్ట్రాలకి ఇవ్వకోకుండా మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇస్తున్నట్లు కానీ ఏది ఒక్కటి కూడా చెప్పలా. ఎంత ఘోరం అంటే, ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలు, ప్రత్యేకంగా నిరుద్యోగ యువకులు ప్రత్యేక హోదా వస్తే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి పోరాటం చేస్తున్న తరుణంలో ఆయన ప్రత్యేక హోదాని గొర్రెలకి, మేకలకి మెడ కింద వేలాడే 2 వాటిని ఏమంటారో నాకు తెలియదు, ఆయనకు కూడా తెలియలేదు, వేలాడే వాటితో పోల్చారంటే నిజంగా ఎంత అమానుషం. వెంకయ్య నాయుడు గారి స్థాయి నాయకుడు ప్రత్యేక హోదాని దాంతో పోల్చడం అనేది ఎంత ఘోరం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను. అంటే ఈ ప్రజల్ని ఎంత చులకనగా చూస్తున్నారో భారతీయ జనతా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసి ఈ ప్రజల ఆకాంక్షల్ని ఎంత నిర్లక్ష్యంతో చూస్తున్నారో మనకి ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. ఏది గొర్రెలకి, మేకలకి మెడలో వేలాడే 2 ఆ రోజేమో గొర్రెలు, మేకలు, పశువుల పొదుపుతో, పాల పొదుగుతో పోల్చి మీకు చాలా న్యాయం జరిగిద్ది, మీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఈరోజు ప్రత్యేక హోదాని గొర్రెలు, మేకలు మెడలో వేలాడే 2తో పోల్చారంటే ఎంత ఈ రాష్ట్రం పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి భారతీయ జనతా పార్టీకి, టీడీపీకి ఉందో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒక పక్క మళ్ళీ తన హీరోయిజం పోకూడదని నేనే లేవనెత్తాను, అందరూ అల్లరి చేస్తున్నా కూడా, మాట్లాడటానికి అవకాశం లేకపోయినా కూడా 52 నిమిషాలు మాట్లాడాను అని చెప్పి నేను బిల్లులో పెట్టమన్నాను, కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టలేదంటున్నారు. ఆ మెడలు వేలాడే 2 ఎందుకు వెంకయ్య నాయుడు గారు బిల్లులో పెట్టమని ఎందుకు అంత ఆయాసపడిపోయారు ఆ రోజు పార్లమెంట్లో? దానివల్ల ఉపయోగం లేదని ఆ రోజు మీకు తెలియదా? గొర్రెలు, మేకలు మెడలో వేలాడే 2కి పోల్చితే దాన్ని బిల్లులో పెట్టాల్సినంత అవసరం ఉందా? దానికోసమే మీరు పోరాటం చేసింది. అంటే ఈ రాష్ట్రానికి న్యాయం చేయడం కోసం పోరాటం చేయలేదన్నమాట.
ఇంకో మాట అంటున్నారు, నేను మాట్లాడిన మరుసటి రోజు, ప్రత్యేక హోదా అడిగిన మరుసటి రోజు రవిశంకర్ ప్రసాద్ గారు అని చెప్పేసి వాళ్ళ మంత్రి గారు, ప్రస్తుత మంత్రి గారు, ఆయన ఒరిస్సా రాష్ట్రం వాళ్ళు, వెస్ట్ బెంగాల్ పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మాకేమిటి, మా సంగతి ఏమిటని చెప్పేసి నన్ను ప్రశ్నించారని చెప్పేసి చెప్పారు. అంటే ఆ రోజే మీరు నిర్ణయించుకున్నారా వెంకయ్యనాయుడు గారు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పేసి ఆ రోజే నిర్ణయించుకున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఒకవేళ మీరు మీ రవిశంకర్ ప్రసాద్ గారి మాటల్ని లేకపోతే ఇతర పక్క రాష్ట్రాల ఎంపీల మాటల్ని గౌరవించినట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు మీరు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మీరు ఎవరిని మోసం చేద్దామని చెప్పేసి 10 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలని ఒక నాయుడు గారు, 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అని చెప్పేసి ఇంకో నాయుడు గారు ప్రజల్ని మోసం చేద్దామని చెప్పేసి మీరు ఆ రోజు ఎన్నికల సభలో మాట్లాడారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ రోజు మీరు గొర్రెలు మేకలు మెడలో వేలాడేటితో పోల్చలేదే. మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము పోరాడుతున్నాం. సుజనా చౌదరి గారు అయితే అయిపోయింది, 1 నెలలోనో 2 నెలల్లోనో దాని విధి విధానాలని చేస్తున్నారు, మేము ప్రయత్నం చేస్తాం. అంటే మీరు కేంద్ర 29 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి దేనికోసం వెళ్ళింది? గొర్రెలు మెడలో వేలాడే రెండింటి కోసం అన్నమాట వెళ్ళింది 29 సార్లు. నేను ఈ రాష్ట్రంలో నుంచి వెనుక్కాలేదు, నాకేంటి పని, అసలు నాకేం పని లేదు అని చెబుతూ ఆంధ్ర రాష్ట్రం గురించి మొసలు కన్నీరు కరుస్తున్నారు వెంకయ్యనాయుడు గారు. అయ్యా వెంకయ్యనాయుడు గారు, మీ దయాదాక్షిణ్యాలతో మీ దగ్గర బిచ్చమెత్తుకునే పరిస్థితుల్లో ఈ తెలుగు ప్రజలు లేరు. మేము ఏ విధంగా సాధించుకోవాలో, ఏ విధంగా పోరాటం చేయాలో మాకు తెలుసు. అంతేగాని మీరేదో నేను వేరే రాష్ట్రంలో గెలిచాను, నేనేదో ఇక్కడ పుట్టాను కాబట్టి మీకేదో చేస్తున్నాను అని చెప్పి ప్రగల్భాలు ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి మనం చేస్తామని నేను. ఈరోజు 14వ ఆర్థిక సంఘం వచ్చింది, లేకపోతే నీతి ఆయోగ్ వచ్చిందని చెప్తున్నారు. మీరు ఏ విధంగా అయితే 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలుపుతానికి మొట్టమొదటి క్యాబినెట్ వాడుకున్నారో అదే క్యాబినెట్లో మీకు చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే 14వ ఆర్థిక సంఘం వచ్చింది 2015 మార్చి తర్వాత, నీతి ఆయోగ్ వచ్చింది 2014 డిసెంబర్ తర్వాత. ఈ 6-7 నెలల్లో మీకు ఎందుకు ఆ తాపత్రయం లేకుండా పోయింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. అంటే మీరు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టేటప్పుడే తెలుసు ఈ ఆంధ్రప్రజల్ని మోసం చేస్తున్నామని చెప్పేసి. మీరు ఏడుకొండల వెంకన్న సాక్షిగా మేము ఇస్తాము ప్రత్యేక హోదాని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినప్పుడే మీరు మోసం చేస్తున్నారని చెప్పేసి మీకు తెలుసా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను వెంకయ్యనాయుడు గారిని. ఈరోజు చెప్తే చాలా సుదీర్ఘంగా ప్రసంగించారు. నేను అడుగుతా ఉన్నాను, ఏదైనా సరే అసలు విభజన చట్టంలో లేనిది కానీ ఇతర రాష్ట్రాలకి లభించనిది కానీ మీరేమైనా ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు చెప్పింది విభజన చట్టంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ గురించే దాదాపు 10 నిమిషాలు స్పీచ్ ఇచ్చారు. ఆ ఎన్ఐటి, ఐఐటి, ఐఏఎం ప్రతి రాష్ట్రంలో ఉంటుందండి. ఐఐటి, ఎన్ఐటి లేని రాష్ట్రాలు ఏమన్నా కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 1 కోటి జనాభా ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఐఐటి పెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. ఇటువంటి ఐఐటీలు చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ స్థాయి ఆంధ్రప్రదేశ్ స్థాయి కలిగిన రాష్ట్రాలన్నింటిలో కూడా ఐఐటి, ఎన్ఐటీలు ఉన్నాయి. అది కాకుండా విభజన చట్టంలో పెట్టారు. మీరు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని లేకపోతే ఆ రోజు తయారు చేయబడిన విభజన చట్టాన్ని మీరు విమర్శించడానికే అన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు 2.5 సంవత్సరాల్లో ఆ విభజన చట్టాన్ని మార్చడానికి కానీ లేకపోతే దాంట్లో దొరికిన తప్పుల్ని సరిచేయటానికి కానీ మీరు ప్రయత్నం చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీకు ఇష్టమైతే చట్టంలో ఉన్నా కూడా దానికి వ్యతిరేకంగా పనిచేస్తారు మీరు. 90 సెక్షన్ 90లో ఏది విభజన చట్టంలో
సెంటర్ షెల్ ఎగ్జిక్యూట్ ది పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి స్పష్టంగా చెప్పింది. సెంటర్ షెల్ ఎగ్జిక్యూట్. అయినా కూడా మీకు ఇష్టం కాబట్టి మీ నాయుడు గారికి అప్పచెప్పేశారు ఇది గిఫ్ట్ లాగా. రేపు చట్టపరమైన సమస్యలు వచ్చినా కూడా మీరు ఈ ప్రతిపక్షాలని లేదా ప్రజల్ని విమర్శించేసి మీరు ఆ పోలవరం ప్రాజెక్టును కూడా తొంగలో తొక్కడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇన్ని చదివారే, మీరు ఈ 2.5 సంవత్సరాలు ఇచ్చిన నిధులు ఏమిటో కూడా కనీసం చదివారా? మేము 1000 కోట్లు పెట్టి ఐఐటి, లేకపోతే 16,000 28 అంటే ఈ రోజుకి కూడా వెంకయ్యనాయుడు గారికి తెలియదు పోలవరం గురించి పోరాటం చేస్తుంటే వాళ్ళు 28,000 కోట్లు ఇస్తారో, 14,000 కోట్లు ఇస్తారో, 19,000 కోట్లు ఇస్తారో తెలియదు ఈ రోజుకి కూడా వెంకయ్యనాయుడు గారు. ఇందాక మీరు చూసుంటారు. అది 14,000 కోట్లు కానివ్వండి, 19,000 కోట్లు కానివ్వండి, లేదా 9,000 కోట్లు కానివ్వండి, అంతా మేము భరిస్తామంటున్నారు. అంటే ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా ఈ ప్రాజెక్టుకి ఇంత ఖర్చు అవుతుంది, ఈ ప్రాజెక్టు మేము భరిస్తామని చెప్పేసి నిర్దిష్టంగా ఇంకా నిర్ణయించలేదన్నమాట. ఆఖరికి పోలవరం విషయంలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడానికి ఒక చక్కటి నాటకాన్ని తయారు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది మన వెంకయ్యనాయుడు గారి మాటలు వింటే. ఆయన చెప్తున్నారు, నేను మంత్రిగా ఉండి అమరావతికి ఏదో చేయాలని తాపత్రయపడ్డాను, కానీ నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ రాలేదని. ఎవరు తప్పండి? మీ ఎన్డీఏ భాగస్వామి కదా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. మీరు పట్టుసీమ కడతారు, లేకపోతే ఇంకా పురుషోత్తపట్నంలో ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ కడతారు. మీకు కావాల్సిన సింగపూర్ స్విస్ ఛాలెంజ్ గురించి 10 సార్లు మీరు సింగపూర్, టోక్యో, చైనా వెళ్ళొస్తారు. కానీ రాజధానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తానికి మాత్రం మీరు ప్రయత్నం చేయరు. ఎందుకని? స్పష్టంగా వెంకయ్యనాయుడు గారు చెప్పింది ఏమిటంటే 2015 మార్చికి బడ్జెట్లో నిధులున్నాయి నా దగ్గర, నేను ఇద్దామంటే అధికారులందరూ కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఇవ్వలేము అంటే ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తన స్వార్థం కోసం తనకి ఇష్టం వచ్చిన వాటి కోసం ప్రయత్నించింది కానీ పనిచేసింది, కానీ నిజంగా రాజధాని కోసం ప్రయత్నం చేయలేదనేది స్పష్టమవుతా ఉంది. నువ్వు స్విస్ ఛాలెంజ్ కోసం, ఎకనామిక్ క్యాపిటల్ కోసం టోక్యోలో, లేకపోతే సింగపూర్లో, చైనాతో, ఆ కంపెనీలతో, ఆ ప్రభుత్వాలతో నువ్వు చర్చించావు, ప్రయత్నం చేశావు. కానీ మనకి మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్కి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్ని నువ్వు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తయారు చేయకపోవటం మూలంగా నేను 2015 మార్చికి నిధులు ఇవ్వలేకపోయాను అని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు చెప్తాం. ఇద్దరికీ కూడా ఎంత సిగ్గుచేటైన విషయం ఒక్కసారి అర్థం చేసుకోమని మనం చేస్తాను. ఈరోజు చెప్తున్నారు నేనేదో విజయవాడకి, గుంటూరుకి 1000 కోట్లు ఇచ్చామని చెప్పేసి. అయ్యా వెంకయ్యనాయుడు గారు, గత ప్రభుత్వంలోనే జేఎన్ఎన్యూఆర్ఎం కింద కొన్ని దాదాపు 1,500 కోట్లు పైబడి నిధులు ఇవ్వటం, దాన్ని ఖర్చు పెట్టడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఇచ్చావు, కానీ నువ్వేదో ప్రత్యేకంగా మాకేదో ఇచ్చినట్లు చెప్పుకున్నావు. సరే, ఇచ్చినందుకు ధన్యవాదాలు. కానీ మీరు చేసిన మోసాన్ని, ప్రత్యేక హోదా పేరు మీద, పోలవరం పేరు మీద మీరు చేస్తున్న మోసాన్ని ఈ ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా పోలవరం గురించి ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న దాగుడు మూతల్ని ఆపేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పేసి నిన్నటి వరకు రాని దానికోసం, లేని దానికోసం ఏదో అభూత కల్పన సృష్టించి రాత్రి 12 గంటలకి థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెంకయ్య నాయుడు గారి స్పీచ్లో ఆ ప్రత్యేక ప్యాకేజీ గురించి, ప్రత్యేక హోదాకి సమానమైన వనరులు లేకపోతే అవకాశాలన్నింటినీ కూడా మేము ప్రత్యేక ప్యాకేజీలో కల్పించామని భ్రమ కల్పించిన మీరు ఎందుకు వెంకయ్య నాయుడు గారితో ఈరోజు చెప్పించలేకపోయారు? మళ్ళీ ఆ రోజు మోడీ గారు మన రాష్ట్రానికి వస్తే ఆయనతో ఏమీ చెప్పించలేకపోయారు. ఈరోజు ఆర్భాటంగా మీరు మీటింగ్ ఏర్పాటు చేసి సన్మానం చేసిన సభలో కూడా ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమి ఇచ్చారో కూడా స్పష్టం చేయలేని నిస్సాయ స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారో కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఆయన చెప్పినవన్నీ కూడా విభజన చట్టంలో ఉన్నవో లేకపోతే రాజ్యసభలో చెప్పినవో, కానీ వాళ్ళు మాత్రం కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. ఆఖరికి ఇదంతా చూస్తా ఏం అనిపిస్తుందంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ కలిపి తెలుగు తల్లి 2 కళ్ళల్లో తెలుగువారి 2 వేళ్లతోనే పొడిపించాలని చెప్పేసి చక్కగా ప్లాన్ చేస్తూ ఉన్నారు.
ఆ 2000 పేర్లే వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. దయచేసి చరిత్ర క్షమించదు. మీరు ఇంకా మోసం చేస్తాం ఆపేసి ఈ రాష్ట్రానికి నిర్దిష్టంగా ఏం చేస్తారో, ప్రత్యేకంగా ఏం చేస్తారో, మా 5 కోట్ల మంది ఆంధ్రుల అభిష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించిన సందర్భంలో మాకు ప్రత్యేకంగా ఏం చేస్తారో చెప్పమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ఏదైతే ప్రత్యేక హోదా అంశం ఆల్రెడీ చనిపోయిందని ఒక వాళ్ళు చెప్తున్నారు. మొన్నటి నుంచి కూడా బీజేపీ అదేవిధంగా ప్రకటన చేస్తున్నారు. దాని మీద మీరు కార్యాచరణ ప్రకటిస్తున్నారు. ఆల్రెడీ ఇవ్వము అని చెప్పిన తర్వాత మీ కార్యాచరణ తప్పకుండా చాలాసార్లు ఇవ్వమని చెప్పేసి మేము తెలంగాణ ఇవ్వమని చెప్పేసి చెప్పారు, రాష్ట్రాన్ని విభజించమని చెప్పేసి కొంతమంది చెప్పారు, లేదా చూస్తామని చెప్పారు. పోరాటం చేసి సాధించుకోవచ్చు. వాళ్ళు చెప్పంగానే ఆపేస్తానికి ఇది వాళ్ళ దయాదక్షిణాల మీద ఇస్తుంది కాదు. ఇది రాష్ట్రాన్ని 5 కోట్ల ఆంధ్రుల అభిష్టానికి వ్యతిరేకంగా అసలు మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మీ అసలు విభజన చట్టమే చెల్లుబాటు లేదు. మీరు కండిషనల్గా మమ్మల్ని ఒప్పించారు. ఆ రోజు మీకు ఇవన్నీ ఇస్తాము, రాష్ట్రాన్ని విభజిస్తున్నామని చెప్పారు. ఏ రోజైతే మీరు విఫలమవుతారో మాకు చెప్పినవన్నీ ఇవ్వటంలో ఈ విభజన చట్టం కూడా విఫలమైనట్టే, రాష్ట్ర విభజన కూడా విఫలమైనట్టే. దయచేసి మీ దయాదక్షిణాల మీదో, లేకపోతే బీజేపీ దయాదక్షిణాల మీదో, లేకపోతే వెంకయ్యనాయుడు గారు అహర్నిశలు అక్కడ కష్టపడి మాకు ఏదో బాధపడుతున్నారు. ఏంటి నన్ను తిడుతున్నారు, మా మేడం గారు కూడా బాధపడ్డారని చెప్పేసి, సరే ఇంట్లో వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే అహర్నిశలు కష్టపడుతుంటే బయట వాళ్ళ భర్తల్ని తిడుతున్నప్పుడు కొంత బాధపడతాం, తప్పలేదు. కానీ ఎందుకు తిడుతున్నారో ఆ మేడం గారికి చెప్పినట్లయితే ఆమె కూడా తిట్టేదేమని చెప్పేసి నా భావన. నువ్వు చెప్పిన మాటలకి, మీరు చేస్తున్న పనులకి ఆమె కనుక కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే, మిమ్మల్ని తిట్టే వాళ్ళ భావన కనుక ఆ మేడం గారికి చెప్పినట్లయితే ఆమె కూడా ఎక్కడో మెల్లగానో లేకపోతే చల్లగానో తప్పకుండా తిట్టేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. పోలవరం మీద మొన్నటి వరకు కూడా మీరు కేంద్రం పరిధిలో ఉన్నా కూడా చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కేంద్రం ఆల్రెడీ మేము ఆరోపించక్కర్లేక అదేనండి, మేము అప్పుడు ఆరోపించింది కూడా ఏమిటి, మీరు చంద్రబాబు చేయటం ఏమిటి, చంద్రబాబు చేస్తే దీంట్లో అన్నీ కూడా దోపిడీ పనులే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మీరు కనుక ఒక్కసారి మేము సిబిఐని కూడా అడగాం, మీరు ఇక్కడ కూర్చున్న విలేకరులు ఒక 4 కనుక వెళ్ళి దాన్ని స్పష్టంగా మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి పేపర్ మీరు పరిశీలించి కనుక ఎంక్వైరీ చేసినట్టయితే దాంట్లో అవినీతి ఎంత ఉందో, దాంట్లో మోసం ఎంత ఉందో అంతా కూడా అర్థమైపోతుంది. అందుకే మేము మొట్టమొదటి చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అయితే ఎక్కువ నిధులు ఉంటాయి, ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళేంటి బిల్లులు తయారు చేయాలి, బిల్లులు ఇక్కడ పాస్ అవ్వాలి, ఇక్కడ నుంచి మళ్ళీ ఏదో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, అట్లా దీంట్లో ఆలస్యం జరుగుతుంది. మీరు దాన్ని ఆలస్యం చేయడం కోసమే పట్టిసీమ తీసుకొచ్చారు. పట్టిసీమ 14 టీఎంసీలు, ఒక సంవత్సరం 6 టీఎంసీలు, ఒక సంవత్సరం 8 టీఎంసీలు ఇచ్చి మేము 80 టీఎంసీలు ఇచ్చామని చెప్పేసి ఆ ఇరిగేషన్ మంత్రి గారు చెప్తారు. ఇదంతా కూడా భ్రమాంధ్రప్రదేశ్ చేస్తున్నారు. భ్రమరావతి ఒకటి, భ్రమాంధ్రప్రదేశ్ కూడా చేసేస్తున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళని చెప్పేసి మనం చేస్తున్నాను.